నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. పోయినాడో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూడండి అయ్యా. ఇక్కడ మీడియా ముందు కండువాలు వేసుకొని బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రెస్ మీట్లు ఇవ్వడం గొప్పతనం కాదు. రా ప్రజలకు, రా విలేజ్. బెండు తీసే ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాము. మీ బెండు తీసేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. మీరు ప్రభుత్వాన్ని గందరగోళంగా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మా కుటుంబం పోదాం అనే మార్గంలో స్టార్ట్ చేయండి. నా పేరు వీరేష్. నేను టీడీపీ కార్యకర్తని, 35 బూత్ ఇన్ఛార్జిని. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తగా గత కొన్ని ఏళ్లుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నాం. కార్యకర్తగా కొనసాగుతున్నాను. కొన్ని రోజుల నుంచి ఈ బుక్ కీపర్ అంటే విఓగా కొనసాగాలని మీనాక్షి నాయుడు గారి తరపున టీడీపీ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త మేలు పొందాలని విఓగా మాకు రావడం జరిగింది. అంటే నా భార్య పేరు పైన రావడం జరిగింది. కె సువార్తమ్మ పేరు మీద రావడం జరిగింది. అందుమూలంగా మాకు ఏపీఎం గారు అలాగే సిసి వెలుగు ఆఫీస్కి సంబంధించి వెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు అక్కడ ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. ప్రతి గ్రూప్ను మీరు సందర్శించి ప్రతి గ్రూప్ సభ్యుడు యొక్క ఫేస్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం మూలంగా మేము ఏం చేసాము, ప్రతి గ్రూప్ దగ్గరికి వెళ్ళి అంటే గ్రూప్ లీడర్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రతి సభ్యురాల్ని గ్యాదర్ చేయండి. గ్యాదర్ చేసిన తర్వాత మేము ఒక్కొక్కరిగా ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేస్తామని గత కొన్ని రోజుల నుంచి, ఇప్పుడు దగ్గర ఒక 20 రోజుల నుంచి అదే వర్క్ మీద మేము కొనసాగుతున్నాం. అది పై అధికారులు వెలుగు ఆఫీసర్లు మాకు కొంచెం ఒత్తిడి పెట్టడం వల్ల, అలాగే ఈ నిన్న సాయంత్రం శిక్షవల్లి గ్రూప్ సంబంధించిన లీడర్స్ మాకు కాల్ చేసి మా గ్రూప్ కూడా ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేయాలని కాల్ చేశారు. సరే అండి మేము వస్తాం, ఒక 10 minutes లో మీరు గ్యాదర్ చేయండి అని చెప్పాం. అట్లా మేము పోవడానికి రెడీ అయినప్పుడు కూర్చున్నాం. తర్వాత పాత వివో కొనసాగుతున్నటువంటి గాయత్రి వైఫ్ ఆఫ్ మహేష్, మీరు ఎట్లా దిగుతారు, నేను ఇంకా వివో కొనసాగుతున్నానని వాళ్ళని బెదిరించడము, వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడడం జరిగింది. నేను ఉన్నంత వరకు ఎవరు ఇక్కడ వివో కొనసాగరు, నేనే వివోని, ఎవరు ఇంకా వివోగా న్యూ జాయినింగ్ కాలేదు అని వాళ్ళని కొంచెం వేరే విధంగా మాట్లాడడం జరిగింది. తర్వాత మేము ఉదయం మళ్ళా నైటే వాళ్ళు ఆ గ్రూప్ సభ్యులు లీడర్స్ మాకు కాల్ చేసి, బ్రదర్ ఇట్లా మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఎట్లా చేయాలి అంటే, సరే లెక్క మేము మార్నింగ్ వస్తాము మీతో మాట్లాడతామని చెప్పాము. చెప్పిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పోయి అక్క ఇది వాస్తవమా, ఎందుకు వద్దన్నాడు అది ఇదని మేము అడిగిన వెంటనే అవును ఇది వాస్తవం బ్రదర్, ఇది వద్దన్నాడు, ఫేషియల్ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని చెప్పాడు, ఫోటోలు దిగొద్దని చెప్పినాడు అని చెప్పడం వలన మేము కాల్ చేసినాను. నేను ఎక్కడున్నావు, నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు, నీకు ఏ రైట్స్ ఉన్నాయి వద్దనడానికి అని అంటే, నేను ఇంటి దగ్గర ఉన్నాను రా మాట్లాడదాం అన్నాడు. మేము మాట్లాడడానికి ఇంటి దగ్గరకు పోతే ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మా మామ ఎందుకురా నువ్వు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే, లేదు నేనే వివో కొనసాగుతాను, ఎవరు ఏం చేస్తారో చూసుకుంటాను, నేను అంతా నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉన్నాడు, వాళ్ళ సపోర్ట్ ఉన్నారని మమ్మల్ని బెదిరించి మా పైన మూకుమ్మడిగా 8 మంది వాళ్ళ బ్రదర్స్ అలాగే మహేష్ మమ్మల్ని దాడి చేయడం జరిగింది. అక్కడ రాళ్ళు కర్రలు తీసుకొని ఎదురు దాడి చేశారు మా పైన. మేము క్వశ్చన్ చేయడానికి పోయాం అంతే, అక్కడ మేము గొడవ పడడానికి పోలేదు. అక్కడ జరిగింది ఇది వాస్తవము. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని మమ్మల్ని కొంచెం టార్చర్ చేయడము, గత 1.5 month నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చినారు. అయినా సహించుకుంటూ వచ్చినాము, పోతే పోనని. మళ్ళా ఈరోజు కావాలని మా పైన ఈ విధంగా చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఒకసారి మీరందరూ కూడా దృష్టి సారించి దీనిపైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈ వివో కొనసాగడానికి కూడా ఎమ్మెల్యే గారే మాకు లెటర్ ప్యాడ్ పైన సైన్ చేసి టీడీ పార్టీకి వచ్చిందని చెప్పాడు. మా గ్రామంలో 2 వివోలు ఉన్నాయి, ఒకటి జనసేనకు వచ్చింది, ఒకటి టీడీ ప్రభుత్వానికి వచ్చింది. మాకు టీడీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన లెటర్ ప్యాడ్ పైన మేము మా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించుకొని కొనసాగుతున్నాం. దాంట్లో ఇప్పుడు 5వ తారీఖు, ఈ నెల 5వ తారీఖు మేము జాయిన్ అయ్యాము. దాన్ని బట్టి ఇంకా అట్లే వర్క్ ను స్టార్ట్ చేస్తున్నాం. అదే
పోయిన నెల మీరు ఇప్పుడు ఏపీఎం దగ్గర కలిసిన తర్వాత మీరు పని చేసుకోండి అని చెప్పేసి ఏపీఎం గారు చెప్పారా? చెప్పారు, ఏపీఎం చెప్పారు. సిసి గారు కాంటాక్ట్ లో ఉన్నాడు ప్రతిరోజు. పాత వాళ్ళు తొలగించినాము మిమ్మల్ని తీసుకుంటామని కూడా చెప్పారు. కంప్లైంట్ ఇచ్చినాం. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఈ రోజు ఉదయం 7:30, 8 ఆ మధ్యలో జరిగింది. ఉదయం వాళ్ళు చెప్పిన ప్రకారంగా మా ఇంటి మీదకే వచ్చి చాలా మంది వచ్చి దాడికి దిగినారని చెప్పేసి వాళ్ళు. అదంతా అబద్ధం. భార్య గాని వాళ్ళ అన్నదమ్ములకు గాని అందరూ మూకుమ్మడిగా వచ్చి చాలా మంది వచ్చి మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవరు దాడి చేసినారో, మొదట ఎవరు కొట్టినారో మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మీకు కూడా ఆ వీడియోని మీకు అందిస్తాం. లేదు, నన్ను బయట ఉంటే నన్ను బతికినివ్వరని చెప్పేసి నేను డోర్ వేసుకొని ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి ఒక వీడియో కూడా బయటకి సోషల్ మీడియా ద్వారా వదిలిన. అదంతా అబద్ధం. అది మేము కొట్టాలనుకుంటే ఎప్పుడో కొడుతుంటుంది. మేము మాట్లాడడానికి వెళ్ళాం. అక్కడికి మాట్లాడడానికి వెళ్ళిన మా పైనే మూకుమ్మడిగా అందరూ వాళ్ళ అన్న భార్యలు, అన్నలు మా పైన దాడి చేయడం జరిగింది. నా పేరు వీరేష్, సంతేకూర్లూరు. మీడియా మిత్రులకు నమస్కారాలు. నా పేరు వీరేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు ఉదయం సంతేకూర్లూరులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1.5 సంవత్సరం వరకు దగ్గర మేము చాలా బాధల్లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మా కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు వేరే దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి మాటలు విని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్యాయం జరిగిందని చెప్పి మేము ఎక్కడ మాట్లాడినా కూడా దానికి స్పందించుకోకుండా మేము సమరసంగానే పోయాం. కాకపోతే ఈ మధ్యలో కూటమిలో ఉన్నటువంటి అంతరాలయాన్ని అన్నీ పక్కకు పెట్టేసి మేము కలిసి ముందుకు వెళ్తున్న తరుణంలో మళ్ళా వైసీపీ నాయకులు వాళ్ళకు వస్తున్నటువంటి లాభాలు మాకు ఎక్కడ దూరం అవుతాయని చెప్పేసి మళ్ళీ పల్లెల్లో ఈ చిన్న గలాట్లు పెట్టరేగుతున్నాయి. ముఖ్యంగా దీనికి కారణం ఎవరు అనేది పూర్తి స్థాయిలో పోలీసు వారు విచారణ చేపడుతున్నారు. చేపట్టిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనేది విచారణలో తేలుతుంది. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి మా నిష్పత్తి భాగాల ప్రక్రియ పరంగా మాకు వచ్చేదానికి సుమారు 1.5 సంవత్సరం పట్టింది. ఆ దాంట్లో మాకు వచ్చినటువంటి దానికి గౌరవ శాసనసభ్యులు ఆదోని బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఈ లెటర్ పైన సీల్ వేసి ఆయన సంతకం పెట్టినటువంటి నిష్పత్తిలో భాగంగా సంతేకూర్లూరు గ్రామానికి చెందిన వీరేష్ భార్య కె సువర్తమ్మను నియమించడం జరిగింది. 7వ నెల 5వ తారీఖున వీళ్ళు పూర్తి స్థాయి దరఖాస్తు పత్రాలు వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళని వాళ్ళ సిస్టంలో ఎంట్రీ చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత గ్రామ ఐక్య సంఘం తరపున వాళ్ళు రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ లో సంతకాలు పెట్టించుకొని వాళ్ళకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. తీర్మానం కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అనంతరం ఊర్లో వైసీపీకి సంబంధించినటువంటి ఒక సోదరుడు, మా సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరుడే అనుకుందాం, అయినా ఆయన వైసీపీ వర్గానికి చెందినవాడు. ఆయన గతంలో పనిచేశాడు. ఇప్పుడు నాకే వస్తుంది, ఆయన ఉండడు, మీరు ఫోటోలు దిగొద్దు, వాళ్ళకి సహకరించొద్దని దుష్ప్రచారం చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీరేష్ భార్యకు వచ్చినటువంటి బుక్ కీపర్ వర్క్ ని 2 భార్యాభర్తలు అలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఇంటి దగ్గరికి వెళ్ళి అడుగుతుండగా వాళ్ళంతా ఐకమత్యమై వీళ్ళు భార్యాభర్తల పైన దాడి చేసేందుకు ప్రయత్నం జరిగిందని చెప్పేసి మేము ఖండిస్తున్నాం, మీడియా ముఖాంతరంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే రుచి మెరిగిన గువ్వ పొలాన్నే మేసిందన్నట్టు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది అనమాట వైసీపీ వాళ్ళకు. అదొక పక్క అయితే ఈరోజు మళ్ళా ఉదయం గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జైన్ గారు, ఆదోనికి పెద్ద దిక్కు లాంటి వాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితికి వస్తే సస్పెండ్ చేస్తే బాగోదని చెప్పేసి ఆయనే రిజైన్ చేసినట్టు ఒక కాపీ కూడా అందినట్టు ఉంది. మళ్ళీ అలాంటి వ్యక్తి కూడా కండవ వేసుకొని వచ్చి 1.5 సంవత్సరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నిజమైన బీజేపీ కార్యకర్తల పైన అన్యాయం జరిగినప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఈ రోజు వచ్చి వైసీపీ ఆయనకి సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే గారు కూడా చెరువు తీసుకునేలా ప్రయత్నం చేస్తామంటే కష్టపడి గెలిపించిన వాళ్ళని వదిలేసి వైసీపీ వాళ్ళ పైన నువ్వు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆయన్ని ప్రాధాయపడటం ముఖాంతరం, మీడియా ముఖాంతరం ప్రాధాయపడటం ఏంటండి? ఏం జరుగుతుంది ఆదంలో? అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా? ఆదంలో వైజీపీ గవర్నమెంట్ నడుస్తుందా?
కూటమి ప్రభుత్వం నడుస్తుందా? ఆదోనిలో బీజేపీ అని అందరూ అంటుంటే మేము ఖండించామండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆదోనిలో ఉండేది కూటమి ప్రభుత్వము. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నిర్ణయం తీసుకొని ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఆ ప్రభుత్వం ఉందండి ఆంధ్రప్రదేశ్ లో. ఆదోనిలో కూడా అదే ఉంది. మీరు కండువాలు వేసుకొని వైసీపీని మీరు బలపేతం చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఒకటే చెప్తున్నా, మీకు ప్రజల పక్షాన పార్టీ కార్యకర్తల పైన ఒక విశ్వాసమైన నమ్మకం ఉంటే ప్రతి గ్రామాల్లో రాండి. ఏ కార్యకర్త ఎంత లబ్ధి పొందినాడో, ఏ కార్యకర్త ఎంత అన్యాయం అయిపోయినాడో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు చూడండి అయ్యా. ఇక్కడ మీడియా ముందు కండువాలు వేసుకొని బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రెస్ మీట్లు ఇవ్వడం గొప్పతనం కాదు. రా, ప్రజల్లోకి రా, విలేజ్లోకి రా. నువ్వు హాస్పిటల్ ఎవరో వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయినారంటే కండువా వేసుకొని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. మీ నైతికతకే ఇది ఒక కులంకుశం తీసుకొస్తుందని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను మీడియా ముఖాంతరం ముందు తెలియజేసుకుంటాను. నా పేరు వీరేష్ మధురే, తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇప్పుడు కూటమికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన కండువాలు వేసుకుని వచ్చే అక్కడ పరామర్శించడం జరిగింది, విమర్శించడం కూడా జరిగింది. న్యాయం చేస్తాం. మీరు ఏ రకంగా తీసుకుంటారు, దీన్ని స్వీకరిస్తారు? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఒకటే కూటమి అని నేను చెప్పాను ఇందాక. అలాంటప్పుడు ఈ గొడవ జరిగిందని తెలిసిన తర్వాత కూటమి నాయకుల మధ్యన కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాల్సింది పోయి కండువా వేసుకొని మీడియా ముందు మళ్ళా దీన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము, న్యాయం చేయాలన్నప్పుడు ఆయన ఎవరు? ఆడుండే వ్యక్తిని సరే ఆయన గలాట్లో ఏదో గాయాలు తగిలినాయి, ఆయన ప్రథమ చికిత్సకి హాస్పిటల్ అడ్మిట్ చేయనీకోకుండా మీరు దారిలో నిలబెట్టుకొని వాడు ప్రాణం పోతే అవతల కొట్టినారన్నట్టు రుజువై రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, వీళ్ళ భవిష్యత్తులు ఏం కావాలి? మీరు ఎక్కడ తీసుకుపోతున్నారు ఈరోజు ఈ మెసేజ్ని? ఏ రకంగా మీరు ప్రజలకు తీసుకుపోతున్నారు? ఇది కూటమి కదండి. కూటమి అన్నప్పుడు కూర్చున్నాం రండి, మాట్లాడదాం రండి. నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సినటువంటి మాకు రాలేదు, దాని మీద పోరాటం చేయండి. వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి దెబ్బలు తగలేని చెప్పేసి నీ మీడియా ముందు మాట్లాడుతున్నావే. ఆయన బీజేపీకి పనిచేసినాడా, జనసేనకి పనిచేసినాడా, టీడీపీకి పనిచేసినాడా, ఎలక్షన్ ముందు పనిచేసినాడా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పనిచేసినాడా? ఒక రోజు నీకేమైనా కాంటాక్ట్ లెక్క వచ్చి అన్నా నేను పనిచేసినానని చెప్పారు ఆయన? వైసీపీకి సంబంధించిన వ్యక్తి ఈ రోజు హాస్పిటల్లో ఉంటే నీ బీజేపీ కండు వేసుకుని వచ్చి కూటమి మధ్యన చిచ్చులు పెడుతున్నారా? అంటే పార్థసారథి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయడం మీకు ఇష్టం లేదా? మీలో ఎన్నో వర్గాలు ఉంటే ఈ రోజు పార్థసారథి గారు మాకేదో కొద్దిగా న్యాయం చేసి మాకు బుక్ కీపర్స్, మిడ్ డే మీల్స్, ఏవైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాయో మాకు వచ్చే నిష్పత్తిలో ఆయన లెటర్ మీద సంతకం పెట్టించి ఇచ్చేసినాడు. ఆయా డిపార్ట్మెంట్లకు వెళ్ళి మేము అడుక్కొని చేసుకుంటున్నాం. ఈరోజు వాటి మీద జరుగుతున్నటువంటి ఈ వైసీపీ బుక్లో చేస్తున్నటువంటి దాడుల్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడు. మేము కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు శాంతి 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 కూటమిది, మనం కూటమి పద్ధతిని గౌరవించాలని చెప్పినాడు. అందుకని మేము కూడా ఉన్నాం. మేము కూడా ఇట్లా చిల్లర గల్లర చేయాలనుకుంటే నిమిషానికి ఒకరి పైన మేము కొట్లాడాల్సి వస్తుంది, పోరాటం చేయాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మాకు అభివృద్ధి ముఖ్యము. మేము 1.5 సంవత్సరం కడుపు కాలుతున్నా కూడా ఈరోజు మా ముక్తకంఠంగా చెప్తున్నాం, మా పెద్ద శాంతియే ముఖ్య కారణం మాకు. ఆయన మమ్మల్ని ఎంత శాంతిగా అణుగుదొక్కాడో అంత ఓపికతో ఉన్నాం. ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి లెటర్ మీద ఏదైతే లిస్ట్ లో పేర్లు వచ్చినాయో వాళ్ళు ఈ రోజు సంపూర్ణంగా చేసుకునేదానికి ముందుకు పోతుంటే వాళ్ళతో ఫోటోలు దిగొద్దండి, వాళ్ళకి సహకరించొద్దండి, వాళ్ళు లేరు, వాళ్ళని తీసేస్తారు, రేపు అయిపోయింది మళ్ళీ నేనే వస్తానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అయినా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే సపోర్ట్ నాకు ఉందని చెప్పినాడు కాబట్టి మీడియా ముందు రేపు దీని మీద గౌరవ శాసనసభ్యులు కూడా దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరి మధ్యన చిచ్చులు లేకుండా న్యాయబద్ధంగా వారు డిసైడ్ చేసినటువంటి ఆ నిష్పత్తిలో వచ్చినటువంటి ఏవైతే పేర్లు ఉంటాయో వాళ్ళు సంపూర్ణంగా పనిచేసే విధంగా గౌరవ శాసనసభ్యులు దానికి న్యాయం చేయాలని చెప్పేసి వారిని ఈ మీడియా ముఖాంతరంగా నేను కోరుకుంటున్నాను. నా పేరు వీరేష్, మధురై గ్రామం, తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. గత 14 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదోనిలో మేము టీడీపీ కార్యకర్తలము మరియు నాయకులము అందరము కలిసి ముక్కు ముఖం తెలియనటువంటి డాక్టర్ పివి పార్థసారథిని కూటమిలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ క్షణం వరకు కూడా మేము పార్టీ యొక్క అంటే కూటమి యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళ ఆజ్ఞలను పాటిస్తూ మేము పార్టీకి బలోపేతం చేస్తూ మేము ప్రజల్లో మమేకమవుతున్నాము. ఎక్కడైనా కానీ ఆదోనిలో రౌడీలు లేరు, గూండాలు లేరు, నేను వచ్చిన తర్వాత అని అన్నారు. ఎవరు? మేము గెలిపించుకున్నటువంటి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు అన్నారు. డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు, మీకే నేను సూటిగా ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఆదోనిలో నిజంగా అంటే వైసీపీ గూండాలు ఉన్నారా లేరా?
ఈ రోజు కన్నా మీరు కన్ను తెరుచుకొని ఈ సంఘటన మీద మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాం. స్పందించాల్సినదే. ఎందుకంటే వైసీపీ నుండి వచ్చిన గూండాలకే మీరు పదవులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మీకు ప్రజా ఆదరణ లేదు కాబట్టి ఆదోనిలో మా మీనాక్షి నాయుడు గారికి సీటు రాకపోయినా కూడా మా నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అంటే అప్పుడు ముఖ్యమంత్రి వర్గ లేరు 2019 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకే మా నాయకుడు పార్టీ అంటే పిచ్చి పార్టీ కండువతోనే నేను సస్తా అన్నటువంటి నాయకుని మాటలు వినే మేము మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. అయితే మీరు కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నారా? మీ కార్యకర్తలకి గాని నాయకులు గాని ఎక్కడైనా గాని పాటించమని మీరు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీరు ఎక్కడైనా చెబుతున్నారా? చెబుతున్నట్లుగా ప్రజలకు మీరేమైనా మెసేజ్ ఇస్తున్నారా? లేదు. ఎందుకంటే మీ అండదండ చూసుకొని వైసీపీ మూకలు బీజేపీలో చేరి బీజేపీగా ఏర్పడి టీడీపీ వాళ్ళను చాలా మటుకు కష్టాలను తీస్తున్నారు, కష్టాలకే గురి చేస్తున్నారు, అనగదొక్కాలని చూస్తున్నారు. ఒక్కటే మాట చెప్తున్నాను, ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి లేచే వాళ్ళం మేము. అనగదొక్కే వాళ్ళనే కొంపల్లో కూర్చోబెట్టి 11 సీట్లకి పరిమితం చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే ఒక్క టీడీపీ కార్యకర్తలకి నాయకులకి మాత్రమే వర్తిస్తుంది. ఈ పరిస్థితిలో కూడా మీరు నోరు మెదపకుండా నవ్వుతూ అన్ని కూడా భరిస్తానలే అని అనుకుంటే మాత్రం ఇక మీదట టీడీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఎట్లాంటివి కూడా భరించము. ఓపికకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరి ప్రవర్తించే వాళ్ళకి మాత్రం తగిన రీతిలో వాళ్ళ రీతిలోనే వాళ్ళకు మేము బుద్ధి చెప్పగలుగుతాము. ఇంకొక విషయము, ఆదోనిలో టీడీపీ పార్టీ స్థాపించినప్పుడు ఆదోనిలో కదా ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పాటించిన పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యే అంటే ఆదోని నియోజకవర్గానికి ఫస్ట్ ఎమ్మెల్యేగా ప్రకాష్ జైన్ గారు ఎన్నుకోబడ్డారు. ప్రజలు అప్పుడు ఆయనకి పట్టం కప్పారు. అప్పటి నుంచి ఆ తర్వాత ఎక్కడ కూడా ఎమ్మెల్యే కాదు కదా నామినేటెడ్ పోస్టులలో కూడా కొనసాగించలేదు. పార్టీలు మారుతూ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాకపోతే ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేసి వైఎంకే స్కూల్ గ్రౌండ్ లో జరిగినటువంటి కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తే ఆ అనుభవాన్ని మాటలు కూడా తీసుకోలేకోకుండా ఉండింది కూడా మీ బీజేపీ ఎమ్మెల్యేనే. మిమ్మల్ని అప్పుడు మీకు షోకేస్ నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేయించాలని ప్రయత్నం చేసింది కూడా మీ ఎమ్మెల్యే గారే. అంటే మేము గెలిపించి మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే. అట్లాంటి నాయకుడికి ఇన్ని రోజులు కండువా వేసుకోకుండా మీరు ఇంట్లో ఉన్నారా లేకపోతే మీ పర్సనల్ పనుల్లో చేసుకుంటున్నారా అన్నది మాకు అవసరం లేదు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా బీజేపీ కండువా వేసుకొని రావడానికి ప్రధాన కారణం ఏమిటి? మీరు దీనికి సమాధానం చెప్పాల్సినదే. ఇంకొకటి, మీ దగ్గర ఎవరైతే మీ వెంట ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు బీజేపీలో నికాసుగా ఉన్నట్లయితే మీకెందుకు రావటం లేదు పదవులు? మీ పక్కనే ఉన్నటువంటి హుసేనప్ప యాదవ్ ఎన్ని రోజులైంది బీజేపీ పార్టీలో చేరి? ఆయనకి ఎలా వచ్చింది పోస్టు? మీ వాళ్ళందరికి ఎలా రాలేదు పోస్టులు? ఇది మీ అంతర్గతమైన కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి మేము కూడా ప్రశ్నించడం మొదలు పెట్టినాం అనుకోండి, మొదటి నుంచి చివరి అంచు వరకు కూడా ప్రతి ఒక్క తప్పును కూడా మీడియా ముందే తెలియజేస్తాము. ప్రజలకి ఇంకా వివరంగా చెప్పగలిగే కేపబిలిటీ మా టీడీపీ కార్యకర్తలకి నాయకులకి ఉంది. ఇంకా మా మీనాక్షి నాయుడు గారు ఏమంటారంటే ఎవరి గొడవలకి మనము పోవద్దు. రాజకీయంలో ఎంత శాంతంగా ఉంటే అంత ప్రశాంతత వస్తుంది. రాజకీయంలో ఓర్పు సహనం ఇవన్నీ కూడా ఉండాలి. ఈ రోజు ఎగిరిన వాళ్ళు రేపు కింద పడక మానరు. ఈ రోజు ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు రేపు తన్నులు తినక తప్పదు. ఇంకొక విషయం ఏమిటంటే బీజేపీ పార్టీలో అసలు సిసలైన నాయకులందరూ కూడా కనుమరుగైపోతున్నారు. దగులుబాజీ ఎదవలు పోస్టులు పెడుతున్నారు. ఆ దగులుబాజీ ఎదవన్నర ఎదవులకే పోస్టులు వస్తున్నాయి.
ఆహా ఓహో అనే వాళ్ళకి మాకు పులిహోర కలపడం రాదు, చెక్క భజన చేయడం అంతకన్నా రాదు. అందుకే టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి అడుగులు వత్తే వాళ్ళనే మేము చూస్తున్నాం. కాబట్టి మేము ఎవరి కాళ్ళకి మడుగులు వత్తదలుచుకోలేదు. మేము ఇంత కరెక్ట్ గా ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోన టీడీపీ పార్టీ క్యాడర్ ఇలా ఉంది. బీజేపీ ప్రభుత్వము రావడానికైనా అంటే మన ఆదోనిలో ఎమ్మెల్యే గెలవడానికి ప్రధాన కారకుడు మా మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు మాత్రమే, ఆయన అనుభవం మాత్రమే. ఎప్పుడు కూడా మీనాక్షి నాయుడే ఉండాలన్నా ఎమ్మెల్యే, ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఉండాలన్నా అనే మాట ప్రజల్లో తీసుకొని పోయింది కూడా మా మీనాక్షి నాయుడు గారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు వెదవల్లారా మీకే చెప్తున్నాను, బాగా గుర్తు పెట్టుకోండి. బీజేపీ వాళ్ళు మీరు ఎంతెంత పొర్లు దండాలు పెట్టి విర్రవీగుతారో రేపొద్దున 3 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళా సొంత గూటికే చేరుకుంటారు. అది వైసీపీ పార్టీనా లేకపోతే కాంగ్రెసా లేకపోతే వేరే పార్టీనా అన్నది మీ నాయకులకే ఇది అవగాహన లేదు. అవగాహన లేకోకుండా మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అంతల విచ్చలవిడిగా సమాధానం చెప్పడానికి కూడా టీడీపీ క్యాడర్ వెనకడుగు వెయ్యదు. కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే ఫలితాలు ఉంటాయి. ఎవడో దారిలో పోయే దానయ్యకి అనామకుడికి పోస్టులు ఇవ్వమంటే మేము ఇవ్వము. టీడీపీ పార్టీలో ఆదోనిలో ఉండేది ఒకటి వర్గము, అది మీనాక్షి నాయుడు గారి వర్గం మాత్రమే. మీనాక్షి నాయుడు గారు తయారు చేసినటువంటి కొంతమందిలో మాత్రమే వాళ్ళ స్వలబ్ధి కోసం ఒక 5 మంది 10 మంది నేర్చుకొని మేము ఒక వర్గం అని చెప్పుకుంటున్నారు. అట్లాంటి చెప్పుకునే వాళ్ళను కూడా తయారు చేసింది ఒక్క మీనాక్షి నాయుడు గారు మాత్రమే. ఇది దృష్టిలో పెట్టుకొని వైసీపీ నాయకులు ప్లస్ బీజేపీ వాళ్ళు, బీజేపీలో ఉన్నటువంటి తంటాలు పెట్టే ఎదవ నాయకులు కూడా ముందు మాత్రం మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం అనేది మేము చెప్పే తీరుతాము. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. నిదానము ఉన్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది మేము అంటాము చేస్తాము అంటే కుదరదు. కుదిరిందనుకో బెండు తీసే ప్రభుత్వంలో మేము కూడా ఉన్నాము, మీ బెండు తీసేదానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధంగా ఉన్నారో లేదో చూసుకోండి. మీ నాయకుడు రప్ప అని అన్నాడు కదా, బీజేపీ నాయకులు రప్ప అన్నారు అనుకోండి, పోలీసు వాళ్ళు తప్పని కొడతారు, జాగ్రత్త. తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి, కర్నూలు జిల్లా ఆదోని, ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు. ఉదయం సంతేకూడలూరులో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు బుక్ కీపింగ్ రావడం జరిగింది. 7వ నెల 5వ తారీఖు పైన ఆఫీసర్ల మేరకు వాళ్ళు మహిళలు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని చెప్పినారు. ఆ పనిగా కె సువార్తమ్మ, వైఫ్ ఆఫ్ వీరేష్ గారు ఇద్దరు వెళ్ళి ఫోటోలు తీస్తుండగా అక్కడ ఉన్న మాజీ బుక్ కీపర్ మహేష్, గాయత్రి వెళ్ళి వాళ్ళ గ్రూప్ వాళ్ళకి మీరు ఫోటోలు దిగకండి, మేము ఇంకో నెలలో మళ్ళీ మేమే ఎక్కుతామని గొడవ తీసుకోవడం జరిగింది. అప్పట్లో మా వాళ్ళు చూడండి మహేష్, మాకు మా తెలుగుదేశం గవర్నమెంట్ మాకు ఇచ్చింది, ఆ బుక్ కీపింగ్ మేమే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు 9 సంవత్సరాలు చేసినావు అయినా మేము మీకు అడ్డపడలేదు, అందువలన మీరు ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇంట్లో కూర్చోండి, మేము పని చేసుకుంటామని ఒక మాట అన్నారు. అన్న కోపంతో ఆయన మాజీ బుక్ కీపర్ కోపంతో ఊగిపోయి పక్కన అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి మా తెలుగుదేశం పార్టీ బుక్ కీపర్ ఆయన కె సువర్తమ్మ వైఫ్ పైన, ఎల్లప్ప పైన ముక్కుమడిగా దాడి చేశారు. వాళ్ళే దాడి చేసి ఈరోజు మళ్ళా హాస్పిటల్లో వచ్చి మా పైన ముక్కుబడిగా దాడి చేశారని మళ్ళా చెప్తున్నారు. ఎంతవరకు ఇది సమంజసము? అయినా మా కార్యకర్తలకి అంత గాయాలు కొన్ని ముగ్గాయాలు తగిలినాయి. మేము వద్దు, గొడవలు వద్దు. మా మీనాక్షి అన్న ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాడు, మాకు ఓపికతో ఉండండి, ఓపికతో ఉన్నంత వరకు మీకు పదవులు ఎక్కడ పోవు, వస్తాయి, మనము పోరాడుతూనే ఉంటాము, ఒక్కరితో గొడవలు తీసుకొని అందరూ ఊర్లో చిచ్చులు పెట్టకండి అని మాకు చాలా ఓపికతో 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం తర్వాత వచ్చిన బుక్ కీపర్ను కూడా మళ్ళీ అడ్డపడుతున్నారు. ఫస్ట్లో మహేష్ ఎక్కడున్నాడు? తెలుగుదేశం పార్టీలోనే మేమే ఇచ్చాము ఆయనకి. తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయినాడు. సరే, వైసీపీలో ఆయన స్వలాభం కోసం వెళ్ళిపోయినాడు, వదిలేసుకున్నాం. తర్వాత 2019 తర్వాత మళ్ళా బీజేపీలోకి వచ్చినాడు.
బీజేపీలోకి వస్తే సరే సంవత్సరంన్నర ఆయన చేసినాడు, ఆయనకు మేము అడ్డ తెగలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ వస్తుంది కదా, వేకెన్సీ చేద్దాం, కొన్ని రోజులు వెయిటింగ్ చేసినాం. చేసిన తర్వాత కూడా ఈరోజు బుక్ కీపింగ్ వచ్చిన అంత కోపంతో మొత్తం వాళ్ళ తల్లి పిల్ల కలిపి ముక్కమడిగా దాడి చేసినారు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పైన. నువ్వు ఎన్ని పార్టీలు మారుతున్నావు? ఒక పార్టీ కాదు, తెలుగుదేశం, వైఎస్ఆర్, కాంగ్రెస్, ఇలా పార్టీల మీద పార్టీలు చేంజ్ చేసుకుంటూ పోతే మా కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళాలా? ఈరోజు మా అన్న మీనాక్షి నాయుడు దయ వలన ఒక బుక్ కీపింగ్ వచ్చింది, ఏదో చేసుకుంటున్నారు మా పిల్లలు అని మేమిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా దాడి చేసి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఏ పార్టీ నుంచి వచ్చాడు కనుక్కోవాలా. దెబ్బలు తగిలినాయి లేదా, ఆయన చేసే యాక్షన్ ఎలా ఉంటుంది? యాక్షన్ మాత్రం సూపర్ చేస్తాడు మాజీ బుక్ కీపర్. ఆ యాక్షన్ కంటే ఆయనకు నంది అవార్డు ఇవ్వచ్చు. అలాంటి యాక్షన్లు చేసి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మా కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేసి మళ్ళా బీజేపీ అంటే ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు మాట్లాడుతున్నారు, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము, మళ్ళీ కేసులో పెట్టమని అడుగుతున్నామని. ఒక దూరం ఆలోచించండి సార్. కష్టపడిన కార్యకర్తకు ఫలితం వచ్చింది. ఈరోజు ఏదో వైసీపీ నుంచి ఒక రోజైనా టీడీపీకి కానీ బీజేపీకి కానీ జనసేనకి ఒక్కరోజు ప్రచారం చేయలేదు. ఎప్పుడు మొత్తం టోటల్ వాళ్ళ బావగారు ప్రెసిడెంట్, వైఎస్ఆర్ ప్రెసిడెంటే, ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరినారు. అందరు ఇంత అధ్వానంగా తయారై పార్టీలో జంప్ చేసి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు ఇదేం కర్మ రాష్ట్రానికని మేము ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ కూర్చున్నారు మహేష్ వాళ్ళ బావ ఇద్దరు కూర్చుంటే వాళ్ళ దగ్గర పాంప్లెంట్ ఇస్తే అరే వీళ్ళు టీడీపీ వాళ్ళు రాని ఎగతాళి చేసి మాట్లాడినాం. మా వద్ద వీడియో ఉంది ఇక్కడ. ఆ ఎగతాళి చేసిన క్యాండిడేట్కేనా మళ్ళీ మీరు బుక్ కీపింగ్ ఇస్తున్నారు బీజేపీలో. అర్థం చేసుకోవాలి, కూటమి అంటే కలిసి కట్టుగా పని చేసుకోపోవాలా. మేము ఎంతగానో ఇంతవరకే ఒక్క తూరునా ఎమ్మెల్యే గారిని విమర్శించలేదు, కానీ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తారని ఈరోజు వీడియో కూడా చెప్పినాము. మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఆ పిల్లోడు ఏ పార్టీలో పనిచేసినాడు అనేది వాళ్ళే తెలియాలి. ఇంతటితో సమాప్తం. నా పేరు కేశప్ప, సంతేగూడలూరు వాటర్ షెడ్ చైర్మన్. అందరికీ నమస్కారం. నా పేరు మల్లికార్జున, సంతేగూడలూరు విలేజ్. మేము ఇప్పుడు టీడీపీ పార్టీ తరఫున కూటమి భాగంలో మాకు ఏం రావాల్సింది అది వచ్చి మన ఎమ్మెల్యే సార్ దృష్టికి మన మీనాక్షి నాయుడు సార్ లిస్ట్ పంపిస్తే మా సంతేగూడలూరు విలేజ్లో 2 బుక్ కీపర్లు ఉన్నాయి. అందులో ఒకటి జనసేనకు వచ్చింది, ఒకటి టీడీపీకి వచ్చింది. ఆ టీడీపీలో పేరు కె శివర్తనమ్మ, భర్త పేరు వీరేష్ అన్న. ఈ అబ్బాయికి వస్తే మేము పోయి సార్ దగ్గర కూడా పోయి మాట్లాడినాము. ఏం సార్ మాకు టీడీపీకి వచ్చింది కదా, మా కార్యకర్తకి ఎక్కువ సార్ అంటే మాట్లాడితే వాళ్ళన్నీ ఇచ్చినారు. అప్లికేషన్లు అవన్నీ తీసుకోవాలని తీసుకుపోయి ఆన్లైన్ లెక్కించి ఊర్లో వర్క్ చేస్తున్నాడు. 7వ నెల 5వ డేట్కి ఆన్లైన్లో రిజిస్టర్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన మాజీ మహేష్ అనే వ్యక్తి ఒక భయంకరంగా గ్రూపుల్లో పోయి ఒక్కొక్క పాయింట్ ఏవేవో లేకుని చెప్పి శ్రీనిధి అనే లోన్ పైన ఆడవాళ్ళ దగ్గర లోన్లు ఇప్పించినవి అమౌంట్ కొన్ని ఆయన వాడుకొని అవన్నీ ఎక్కడెక్కడ నిజాలు బయటకు వస్తాయని ఇప్పుడు ఎట్లనా చేసి వచ్చేసి మాకు ఇది కావాలి, మాకు ఇదే కావాలని చెప్పేసి ఆయన ఊర్లో ఉన్న బీజేపీ లీడర్ల దగ్గరకు వెళ్ళాడు. మా దగ్గరకు వచ్చాడు. అన్నా 2 లక్షలు ఇస్తాము, మాకు ఇయ్యనా, మాకు కావాలి అని అడిగినాడు. లేదు మాకు అది అవన్నీ అడగద్దు, మా కార్యకర్తలు ఉన్నారు, మా పార్టీ కష్టపడిన ఉన్నారు, నీకు 2014లో మేము నీకు ఇప్పిస్తే నువ్వు 2019లో వైసీపీ గెలిచిన నువ్వు అవతల పోయినా కూడా మేము ఈ రాష్ట్రానికి ఇదేమో కరమా అని మా కార్యకర్తలు నీ దగ్గరకు వచ్చి ఒక పాంప్లెట్ ఇస్తే ఆ దాన్ని కూడా నువ్వు పాంప్లెట్ కూడా నువ్వు ముట్టుకోలేదు అని అంటే వీడియో చూడండి. చూడండి పాంప్లెట్ టీడీపీ ఫోన్ నంబరు అవన్నీ సమస్య చెప్పప్ప నచ్చిందంటే
ఇక మరి నచ్చిన కథం చేయకపోయి నేను ఎంత అనుకున్నారా మరి ఇలాంటి వ్యక్తికి కలిసి ఊర్లో బీజేపీ అంటే శాశ్వతంగా బీజేపీ నాయకులు కాదు, వైసీపీలో నుండి వచ్చిన వాళ్ళు బీజేపీ నాయకులు. వాళ్ళు ఎందుకంటే వైసీపీలో ఉన్నారు, వైసీపీలో నుండి వచ్చినారు కాబట్టి మేము ఎంత చెప్పున్నా ఇదంతా కూటమి ప్రభుత్వాన్ని గందరగోళంగా చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మా కుటుంబం పోదాం అనే మార్గంలో టీడీపీ వాళ్ళని ఊర్లో అసలు మేము ఈ పేరు రాకూడదు, వాళ్ళని ఎదుగయ్యకూడదు అని చెప్పేసి కావాలని కుట్రగా చేస్తున్నారు. ఇది అంటే మేము టీడీపీలో ఉండకూడదా? మా కార్యకర్తలకు న్యాయం చేయకూడదా? నువ్వే ఉండాలా? 10 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు కదా, ఆఫీసులో పోయి అడదాం నీ పేరు ఉందా లేదా, గాయత్రి అనే మహేష్ అనే 95 గ్రూపులు నువ్వు 2014 నుంచి 2025 వరకు నువ్వు చేస్తున్నావు కదా. ఈరోజు మాకి న్యాయం కూటమి తరపున మా మీనాక్షి సార్ మేము అడిగితే మా కార్యకర్తకి అదే మన పార్టీ సార్ ఎమ్మెల్యే సార్ గారు మాకు లెటర్ ఇస్తే అది కూడా మీకు అవసరం చేయకూడదా? మీకు అంత కుట్ర మీకు అంటే వైసీపీ వాళ్ళే ఉండాలా? వైసీపీ బీజేపీ వచ్చిన వాళ్ళు ఉండాలా? మిటమిల్స్ హై స్కూల్ కూడా 11 సంవత్సరాలు అయింది, మీరే వాటి చేస్తున్నారు. మేమేమైనా అన్నామా? మేమేమైనా మాట్లాడినామా? ఆ స్కూల్కి ఈ రోజు వరకు చైర్మన్ కూడా చేయకున్నట్లు అడ్డుకున్నావు. ఎంతవరకు న్యాయం ఇది? అయితే మీరు వైసీపీలో నుండి వచ్చి బీజేపీలోకి వచ్చి మీరు ఇవన్నీ చేస్తే మన ఎమ్మెల్యే సార్కి ఆయన తెలీదు, ఎవరో చెప్పిన మాటలు ఆయన వింటున్నారు సారు. మన అంటే వాళ్ళు చెప్తే ఆయనకు లేదు, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎంపీపీ కదా, ఆయన మాటలు నమ్ముతున్నాడు, ఆయన చెప్పిన మాటలు నమ్ముతున్నాడు. మా లాంటి వాళ్ళు చిన్న కార్యకర్తలు లీడర్లు మేము పార్టీలో ఆ రోజు నిన్ను గెలిపించడానికి రాత్రి పగుల్లో ప్రతి ఒక్కటి వీడితో సగం మా దగ్గర ఉన్నాయి. వీరేసి కష్టపడినాడు, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడినాడు, ప్రతి ఒక్క లీడర్ కష్టపడినాం మేము. మా మీనాక్షి సార్ మీరు ఒక వాల్మీకి కాదా? మీరు బోయాలు కాదా? మీరు ఎప్పుడు మీనాక్షి నాయుడే ఉండాలా అదల్లానా? మీ ఎప్పుడు సాయి ప్రజ అదల్లా ఉండాలా అని మమ్మల్ని రెచ్చగొడితే మేము కష్టపడి మా బంధువులు ప్రతి ఒక్క చుట్టుముట్టు మా ఆదరణ మండలంలో ఎక్కడ వైసీపీలో ఉన్నా కూడా మా ఎమ్మెల్యే సార్ పార్టీ సార్ ఎమ్మెల్యే పోయాడు అని ఓటేసి అడిగి మేము గెలిపించుకుంటే ఈరోజు వైసీపీ నుండి వచ్చిన వాళ్ళని నువ్వు పార్టీలో చేర్పించుకొని వాళ్ళ మాటలు నమ్మి మమ్మల్ని టీడీపీని అన్యాయం చేస్తున్నావు ఈరోజు. అందుకే మేము ఈ రోజు వరకు నీ దగ్గరకు వచ్చా కూడా మేము రాలేదు. మాకు న్యాయం జరిగేంత వరకు రాము, మాకు న్యాయం జరగాలి. ఆ రోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. ఆ రోజు మేము మా ఊరు కూడా నేను పిలుచుకుపోయి మేము ఘనంగా సన్మానం కార్యక్రమం చేస్తాం. మాకు ఇంతవరకు న్యాయం జరగలే కాబట్టి వాళ్ళు ఎవరు తొక్కున్నట్టు కాదు, ఎవరు ఊర్లో ఏం చేసినా ఆదరణలో ఎంపీపీ వాళ్ళే మా ఊరికి అడ్డా, వాళ్ళే అండ, వాళ్ళు తొక్కునంటే మా ఊరికి వచ్చే అన్ని రాకున్నట్లు అడ్డుకుంటున్నారు. ఇది ఇంకో 10 తూర్లు చెప్తా, ఎక్కడ రమ్మంటే ఎక్కడ చెప్పమని చెప్తా. వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసినారా? ఎంపీ వాళ్ళు ఏమైనా ప్రచారం చేసినారా? వాళ్ళు మహేష్ అనేవాడు ఏమైనా ప్రచారం చేసినారా? ఏం చేసినారు? గెలిచిన తర్వాత ప్రమాణస్వరం అయిన తర్వాత 8వ డేట్ ప్రమాణస్వరం అయిన తర్వాత ఆ రోజు నువ్వు పార్టీలో చేస్తే వాళ్ళకి మనము 10,000 ఇవ్వాలా? ఫస్ట్ నుంచి మన పార్టీలో కష్టపడిన మనం ఏమి ఇవ్వకూడదా? ఎమ్మెల్యే సార్ కూడా ఒక తూర్వ లెటర్ ఇచ్చినాం. ఆయన కూడా ఆయన ఏం చూసినాడో లేదో మనకు తెలీదు. ఈ రోజు మన కార్యకర్త పైన దాడి చేస్తే మేము ఎట్లా ఊకుండాలి? మేము ఆయన కూడా మేము వాళ్ళని ఏమని అన్నాము, ఆయనతో ఫోన్ చేయలేదు, ఏమనలేదు. ఎమ్మెల్యే సార్ రాని ఊర్లో లేడని మేము కూడా ఆపున్నాము. మన మినిస్టర్ సార్ దృష్టి కూడా పోయినాము. గమ్మున ఉన్నట్టు ఏం కాదులే కూడా సార్ చెప్తుంటే వీళ్ళే మళ్ళీ నన్ను చంపడానికి వచ్చినారు, నన్ను కొట్టడానికి వచ్చినారు, కర్రలతో వచ్చినారు. ఎవడైనా కనరా నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్? నువ్వు ఆఫీస్లో నేను ఎవరైతే తెలుసాం 11 సంవత్సరాలు నువ్వు చేసిన వాళ్ళ వర్క్ నీకు ఇంకా కావాలా? నీకే కావాలా? ఎన్ని లక్షల్లో డబ్బులు ఇచ్చినావు వాళ్ళందరికీ నువ్వు ఇవన్నీ చెప్పించడానికి? ప్రకాశం సార్ నువ్వు టీడీపీలో ఉన్నావు, అప్పుడు తర్వాత కాంగ్రెస్ పోయినావు, తర్వాత వైఎస్ఆర్లో పోయినావు, తర్వాత బీజేపీలో పోయి ఈ రోజు నీకు టీడీపీ అంత చల్లని చూపాయిందా?